గతించిన కాలంలో నడుచుకున్నాం, మరలా నడుచుకుంటున్నాం. జాగ్రత్త. వదిలేసాం వాటన్నిటినీ. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చేసాం, యేసయ్యను నమ్ముకున్నాం. మళ్ళీ వాటి జోలికి వెళ్తే ఎట్టా? ఏమంటున్నాడు అక్కడ చూడండి. ఆ ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. 4వ వచనం చదవండి. అపరిమితమైన దుర్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తర వాదులై ఉన్నారు. విన్నారు? అసలు ఎంత శ్రేష్టమైన అర్థాలు ఉన్నాయి అందులో, ఆ మాటలో. మీరు ఒకప్పుడు చేశారు. వినండి వినండి జాగ్రత్తగా. మీరు ఒకప్పుడు చేశారు, చేసిన తరువాత చాలా ఇబ్బందులు పడ్డారు, ఇంకా కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. యేసయ్య గురించి తెలుసుకున్నారు, యేసయ్య దగ్గరికి వచ్చారు, నమ్మారు, మారు మనసు పొందారు, బాప్తిజం కూడా తీసుకున్నారు, యేసయ్యలో ముందుకు వెళుతున్నారు. అలా వెళుతున్న తర్వాత మీకు మరలా వాటి మీద ఏమాత్రమైన ప్రేమ కలిగితే వద్దు, ఎల్లబాకండి, గతించిన కాలం చాలు. రైట్. ఒకవేళ మీరు కంట్రోల్గా ఉన్నప్పుడు మీ స్నేహితులు వస్తారు, మీ బంధువులు వస్తారు, లేదా మీకు బాగా తెలిసిన వాళ్ళు వస్తారు. వచ్చి మనం అప్పుడు తాగాం కదా, ఒక్కసారి వెళ్ళి వేసుకొని వద్దాం రా అంటాడు. ఎవడో మీకు బాగా తెలిసినోడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, మిమ్మల్ని లాగటానికి చూస్తాడు. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాడి మాట అనొద్దు. సాతాను పంపించాడు వాడిని మీ దగ్గరికి. ఆ పని చేద్దాంరా, అక్కడికి వెళ్దాంరా, అది చేద్దాంరా, ఇది చేద్దాంరా అని మిమ్మల్ని ప్రేరేపిస్తుంటారు. మీరు వెళ్ళదు. ఒక్కోసారి మిమ్మల్ని ప్రేరేపించిన తర్వాత మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని తిడతారు కూడా, మిమ్మల్ని దూషిస్తారు. ఏముంది అక్కడ? మిమ్మును దూషించుచున్నారు. వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అబ్బో వచ్చాడండి పవిత్రుడు, అబ్బో వచ్చిందండి పరిశుద్ధురాలు, ఇంతకుముందు తిరగలేదా, ఇంతకుముందు చెయ్యలేదా, ఇంతకుముందు అన్ని చేసావుగా, అన్ని తిరిగావుగా, ఇప్పుడు పరిశుద్ధుడు అయిపోయావా, ఇప్పుడు పరిశుద్ధురాలు అయిపోయావా అని మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని తిడతారు. ఏమంటారు దాన్ని? మిమ్మల్ని ఎక్కాయటం అన్నమాట. మీకు పౌరుషం రావటం కోసం ఇలా మాట్లాడతారు. ఇది సాతాను చేసే పని. ఇంతకుముందు దురాశల కోసం అటు వెళ్ళావుగా, ఆ పని చేసావుగా, మద్యపానం తాగావుగా, సినిమాకి వెళ్ళావుగా, ఇప్పుడు అంత పరిశుద్ధుడు అయిపోయావా, రా ఒక్కసారేగా, 100 సార్లు పిలిచావా నిన్ను, ఒక్కసారి చేద్దాంరా, ఒక్క ప్యాకేగా చేద్దాంరా, ఒక్క ప్యాకే, ఒక్క ఆటే, ఒక్క గేమే, ఎక్కువ గేమ్, ఒక్క ఆటే వేద్దాంరా అని తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక్క ఆట 100 ఆటలు అయ్యి, ఆ 100 ఆటల వలన మరలా పూర్వస్థితికి వచ్చి గబ్బు అయిపోయి గందరగోళం అయిపోయి. ఇంకోటి ఏంది? లోకంలో వెళ్ళేవారి మీద దేవుని కృప ఉండదు, దేవుని చూపు ఉండదు. నీ మీద దేవుని చూపు ఉంటుంది. నువ్వు తేడా పడ్డావనుకో, దేవుడు నిన్ను మరలా తన దారిలోనికి తీసుకురావటానికి కొన్ని ముట్టికాయలు ఎత్తాడు, కొన్ని పరీక్షలు పెడతాడు, శోధనలు పెడతాడు. వాళ్ళు లోకంలో ఉండారండి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఉండవు, నువ్వు దేవుని బిడ్డవి. దేవుని బిడ్డవి అయ్యుండి నువ్వు మరలా వాళ్ళెవరో దూషిస్తున్నారనో, వాళ్ళెవరో ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారనో, చెబుతున్నారనో మరలా నువ్వు ఆ దారిలోకి వెళ్ళావనుకో, దేవుని చూపి మీద నీ మీద ఉంటుంది. కాబట్టి ఈసారి నువ్వు చాలా తేడా పడతావు, చాలా ఇబ్బంది పడతావు. కాబట్టి ఎవరు దూషించినా, ఎవరు ఎన్ని మాటలన్నా, ఇంకా శ్రమలు వస్తే రాని. నా యేసయ్య పడ్డ శ్రమల కంటే పెద్ద శ్రమలా? నా యేసయ్య పడ్డటువంటి ఇబ్బందుల కంటే పెద్ద ఇబ్బందులా? నా యేసయ్య కొట్టబడలేదా? ఠూ అని ఊశారు కదా ఆయన మీద. సర్వశక్తుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సార్వభౌముడైనటువంటి యేసయ్య మీద ఠూ అని ఊశారే. అబ్బా ఎంత దారుణం, ఎంత భయంకరమైనటువంటి శ్రమ, కష్టం, అవమానం. అంతది నువ్వేం పడుతున్నావు, నేనేం పడుతున్నావు? శరీరము నుంచి చెమట కాక రక్తం వచ్చింది, రక్తం బయటకు వచ్చింది. ఏ రోజన్నా నీ శరీరంలో నుంచి రక్తం బయటకు వచ్చిందా? నువ్వు వేడిస్తే నీకు వచ్చిన కష్టాలను బట్టి, నాకు వచ్చిన కష్టాలను బట్టి, మనకొచ్చిన కష్టాలను బట్టి అంతగా మన శరీరంలో నుంచి చెమట బదులు రక్తం వచ్చిందా? అంత రోదిచ్చావా? రాదు, అంత చెయ్యలేం మనం. యేసయ్య పడ్డాడు ఆ శ్రమలు. ఓ శరీరంలో ఉన్నప్పుడు కొన్ని పడండి అయ్యా. మీకు చెప్తున్నాను కదా, మనము ఈ భూమి మీద పడ్డ ప్రతి శ్రమకి యేసయ్య కొరకు పరలోకంలో మనకు బహుమానాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. అందుకని 7 సంఘాలకు రాత్తు. ప్రకటన గ్రంథంలో నువ్వు మరుగైన మన్నాను తింటావు, నీకు జీవ కిరీటం ఉంటుంది, నీకు తెల్లని వస్త్రాలు ఉంటాయి. 7 సంఘాలకి 7 జయించువానికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు 7 రాస్తూ ఒక సంఘానికి రాస్తాడు. నువ్వు శ్రమల వలన ఇబ్బంది పడుతున్నావు, నీ శ్రమలను నేను చూస్తున్నాను. లౌదీకీయ సంఘానికి అనుకుంటా 10 దినాలే శ్రమ ఉంటుంది, ఆ తర్వాత నేను విడిపిస్తానంటాడు. 10 దినములని ఒక 10 అక్కడ రాస్తాడు, పర్టికులర్గా ఒక సంఖ్య. 10 అంటే ఒక టైం వరకే నీకు శ్రమ, ఆ తర్వాత శ్రమలు నేను తీసేస్తా. నిత్య రాజ్యములో నీకు తెల్లని వస్త్రాలు, మహిమ వస్త్రాలు, మరుగైన మన్న, జీవ కిరీటం, సింహాసనాలు. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు. శ్రమ కోసం నువ్వెందుకు దారి తప్పిపోతావు? ఎందుకు అటు ఇటు చూస్తావు? వాళ్ళు పిలుస్తున్నారని వీళ్ళు పిలుస్తున్నారని, వాళ్ళు దూషిస్తున్నారని వీళ్ళు దూషిస్తున్నారని. నా మాటలు కాదు, పేతురు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. గతించిన కాలం చాలు. అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారం, ఆ చెడ్డ వ్యాపారాలు, ఆ చెడ్డ వ్యాపారమునందు తమతో కూడా మీరు రాలేదని, మీరు పరిగెత్తలేదని వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషిస్తున్నారు, మిమ్మల్ని తిడతారు, ఎగతాళి చేస్తారు. కొంతమంది అబ్బో అంట, చెయ్యని, దూషించని, ఎగతాళి చేయని, ఏమన్నా చేయని. ఆ మాట తర్వాత చూడండి ఎంత మంచి మాట, 5-6 వచనాలు చూడండి, సూపర్గా ఉంటుంది. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. అబ్బాయి రేపు పొద్దున యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య తీర్పు ఇవ్వటానికి నుంచున్నప్పుడు నిన్ను ఎవరైతే దూషించారో, నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో రా అంటాడు. ఎరా నా బిడ్డ నా కోసం పౌరుషంగా నిలబడతంటే నువ్వొచ్చి దూషిస్తా, నువ్వొచ్చి ప్రోత్సహిస్తావా, నువ్వొచ్చి ఎంకరేజ్ చేస్తావా నా బిడ్డని? నీ సంగతి చెబుతాను అంటాడు. ఏందంట? మామూలు గుండం కాదు అది. ఏం గుండం అంటది? అది ఓ తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజర్ని పిలువయ్యా ఒక్కసారి. నిన్ను ఎవరైతే దూషించారో వాళ్ళు అగ్నిగుండంలో ఉండి నిన్ను పిలుస్తుంటారు. అయ్యో నన్ను క్షమించు, నిన్న ఆ సమయంలో దూషించా, నిన్ను అన్న, అబ్బో ఈడు పెద్ద పవిత్రుడు, పరిశుద్ధురాలు, అబ్బో అన్నీ వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తుంది, పవిత్రంగా ఎన్ని మాటలు అన్నానో బాబో, ఈ బాధ నాకు తెలియలేదు, తీర్పు ఉందని నాకు తెలియలేదు, నన్ను క్షమించయ్యా అని అప్పుడు పిలుస్తాడు. అప్పుడు పిలిచినా లాభం లేదు. దేవునికి స్తోత్రం. తీర్పు తీరుస్తాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చేవాడు వస్తాడు రేపు. ఆయన వచ్చి నిలబడ్డప్పుడు నిన్నెవరైతే దూషించారో, నిన్నెవరైతే హేళన చేశారో, నిన్నెవరైతే మీరు అర్థం చేసుకోండి అన్ని మాటలు అన్నారో వారందరికీ శిక్ష విధించే కాలం వస్తుంది బిడలారా. కాబట్టి మీరు దయచేసి త్వరపడబాకండి. వారేదో అంటున్నారని, ఈరేదో అంటున్నారని. శ్రమలు సహించాలి, మనం శ్రమలు సహించాలి, శ్రమలను ధరించుకోవాలి. మన యేసయ్య పడలా మన కోసం, ఆయన మాదిరి కదా. మన యేసయ్య మన కోసం పడ్డప్పుడు మనం కూడా పడాలి. సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, సంతోషం వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి, ఆరోగ్యంగా ఉంటాం. ఏమండి, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు మనం ఎటు చూసినా మన చేతుల్లో డబ్బులు ఉంటాయి, ఒక్కోసారి డబ్బులు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అన్నీ ఎదుర్కోవాలి, అన్నీ వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఒక క్రైస్తవుడు అన్ని విషయాల్లో ఒకే రకంగా ఉంటాడు. అన్ని విషయాల్లో ఎలా ఉంటాడు? ఒకే రకం. సంతోషం వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాడు. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అన్ని విషయాలంటే ఇదే. సంతోషం వచ్చినా కృతజ్ఞతాస్తుతి, దుఃఖం వచ్చినా కృతజ్ఞతాస్తుతి, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఇదిగో ఇటువంటి వాటిని ఆశ్రయించకుండా, వాటి జోలికి వెళ్ళకుండా, ఎవరు ప్రోత్సహించినా, ఎవరు ఎంకరేజ్ చేసినా, ఎవరు దూషించినా ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళకుండా స్థిరంగా ఉంటాడు. వాడే గడుస్తున్న క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గాలికి ఈ గాలికి అటు ఇటు
రెల్లు మాదిరిగా వంగేవాడు కాదు క్రైస్తవుడు. రోషం ఉన్నవాడు క్రైస్తవుడు. రాజు బిడ్డవి, రాజు బిడ్డలో మనం క్రైస్తవులం అండి. చిన్న వాటికి మనం రెల్లు మాదిరిగా వంగిపోయి వాళ్ళు దూషిస్తున్నారనో, వీళ్ళు చెప్తున్నారనో, వాళ్ళు చెప్తున్నారనో వాటికి వీటికి మనం ఎందుకు వెళ్తాం? అవి ఇవి మనం ఎందుకు చేస్తాం? ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు? క్రైస్తవుని అని చెప్పు గర్వంగా. క్రైస్తవుడు అనగా యేసయ్యను కలిగి ఉన్నవాడు, క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీరో చక్రవర్తి కాలములో అప్పుడున్నటువంటి ప్రజలు, మీరు ఎవరంటే మేము నీరో చక్రవర్తి కింద ఉన్న వాళ్ళమని గొప్పగా చెప్పుకునే వాళ్ళంట. వాళ్ళ నాణెము మీద వాళ్ళ కుమారుడు బొమ్మ ఉండేదంట, రూపాయి బిళ్ళ మీద. మనకు రూపాయి బిళ్ళ మీద వాటి మీద 3 సింహాల బొమ్మలు ఉంటాయి, మనకు గుర్తుంది. వాళ్ళకి నీరో చక్రవర్తి కొడుకు బొమ్మ వేసుకున్నాడంట. నీరో చక్రవర్తి అంటే, నీరో చక్రవర్తులు చాలామంది ఉన్నారు. నీరో అనేది వాళ్ళ బిరుదు అనమాట, వాళ్ళ పేర్లు వేరుకుంటాయి. దానికి చక్రవర్తి అయ్యారంటే నీరో చక్రవర్తి అంట. ఆ కాలంలో ప్రజలంట గొప్పగా చెప్పుకునే వాళ్ళంట, మేము నీరో చక్రవర్తి ప్రజలం, ఆయన బిడ్డలం అని. ఇదిగో మా రూపాయి, మా నాన్న, ఆయన కుమారుడు బొమ్మ ఉందని చెప్పుకునే వాళ్ళంట. నీరో చక్రవర్తి చచ్చిపోయాడు, ఆయన బిడ్డ చచ్చిపోయాడు, ఆ ప్రజలు చచ్చిపోయారు. ఇప్పుడు మనం ఎవరి బిడ్డలం? మన యేసయ్య ఎప్పటి వరకు ఉంటాడు? శాశ్వతంగా ఉంటాడని చెప్పండి. దేవునికి స్తోత్రం. మన యేసయ్య నీరో చక్రవర్తి మాదిరిగా చచ్చిపోయేవాడు కాదు. మన యేసయ్య బిడ్డలం. యేసయ్య శాశ్వతంగా ఉంటాడు. మనం కూడా ఎలా ఉంటాం? శాశ్వతంగా ఉంటాం. మనం అంటే ఈ శరీరం పోద్దండి, ఇది మురికి శరీరం, పెంట శరీరం, మట్టిలో కలిసిపోద్ది, ఇది మట్టి శరీరం. మన ఆత్మ దేవునితో యుగయుగాలు ఉంటుంది. మనం ఏడుంటాం? రేపొద్దున యేసయ్యతో ఉంటాం, శాశ్వతంగా ఉంటాం నిత్యరాజ్యంలో. దేవునికి స్తోత్రం. యేసయ్య బిడ్డలం, మనం క్రీస్తు బిడ్డలం, మనం క్రైస్తవులం. ఆషామాషి ఈ లోకంలో ఇంతలోనే కనపడే అంతలోనే మాయమైపోయే ఇక్కడ పరిపాలించే రాజు బిడ్డలం కాదు మనం. ఆ రాజు ఈ రాజు బిడ్డలం అనకూడదు. మనం అనలేము, అన్నా కూడా వాళ్ళు శాశ్వతంగా ఉండరు, మనము ఉండం. యేసయ్య బిడ్డలం, మనం క్రీస్తు బిడ్డలం, క్రైస్తవులం. మనం ఆ విధంగా, నేను క్రీస్తు బిడ్డనండి, అరే అనుకోపోరా, రే పో అనుకోపో, చూడదు వదిలేయి అనుకో, నేను యేసయ్య బిడ్డని. ఎన్ని దూషించుకుంటావో దూషించుకో, ఇక్కడేరా బాబు, ఇంకెన్ని సంవత్సరాలు రా, మహా ఉంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటావేమో, నన్ను దూషిస్తావేమో, నన్ను అంటావేమో. ఈ 20-30 సంవత్సరాలు, అరే పోరా వైపు, ఒక రాజ్యం ఉంది నాకు, నా దేవుడు క్రీస్తున్నాడు, ఆయన శ్రమ పడ్డాడు, నేను కూడా శ్రమలు అనుభవిస్తా. ఒకానొక రోజు వస్తుంది, తీర్పు తీర్చబోయే రోజు వస్తుంది, సింహాసనం ముందు నుంచునే రోజు వస్తుంది, అప్పుడు తెలిసిద్దిరా బిడ్డ నీకు అని చెప్పి క్రైస్తవులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నువ్వు నేను అలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దేనికి తలగ్గకూడదు. మనం 2 చేతులెత్తి స్తోత్రం చెప్పు, గడియ చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. శ్రమపడండి, యేసయ్య కోసం ముందుకెళ్ళండి, ఇబ్బందులు పడబాకండి. కష్టాలు వచ్చినాయని, అది వచ్చిందని, ఇది వచ్చిందని అది ఇది చేయబాకండి. ప్రశాంతంగా ముందుకెళ్ళండి. యేసయ్య మిమ్మల్ని తప్పిస్తాడు. 10 రోజులు శ్రమ, ఒక డేట్ పెట్టాడు ఆయన ఆ సంఘానికి. మనకి కూడా ఒక రోజు పెట్టాడు. ఆ శ్రమ అయిపోద్ది. నిత్యరాజ్యంలో, ఇహలోకంలో, పరలోకంలో ధన్యులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి.